హాయ్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో Yezdi Adventure చైన్ స్ప్రాకెట్ ప్యానెల్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ప్యానెల్ లేదా కవర్ రిమూవ్ చేయడానికి మనకి 8 సైజ్ సాకెట్ కావాలి. ఫస్ట్ ఇలా అన్ని బోల్స్ లూజ్ చేసుకుంటూ కింద ఆర్డర్ నుంచి తీసుకుంటూ వెళ్ళొచ్చు. మొత్తం 5 బోల్స్ ఉంటాయి. ఒక డమ్మీ బోల్ట్ ఓపెనింగ్ ఉంటుంది, పట్టించుకోవద్దు. ఇది 2022 మోడల్. ఇంకా బాటంలో బోల్ట్ తీయాలంటే గేర్ లివర్ని కిందకి ప్రెస్ చేస్తూ ఆ బోల్ట్ని యాక్సెస్ చేసి రిమూవ్ చేయాలి. మీరు రీసెంట్గా ఓపెన్ చేయకపోతే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. సో ఇక్కడ టిప్ ఏంటంటే ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని ఈ పాయింట్ దగ్గర గ్యాప్లో కొంచెం ప్రెస్ చేయగానే రిలీజ్ అవుతుంది ప్యానెల్. ఇప్పుడు ప్యానెల్ వచ్చేస్తుందంటే మోసపోయినట్టే. ఇప్పుడు గేర్ లివర్ ఉంది కదా, అది కూడా 8 సైజ్ సాకెట్తో రిమూవ్ చేయాలి. ఆ ప్యానెల్ని కొంచెం అడ్జస్ట్ చేస్తూ ఆ సాకెట్తో ఆ బోల్ట్ని యాక్సెస్ చేస్తూ రిమూవ్ చేయాలి. గేర్ లివర్ మొత్తం తీయాలి ప్యానెల్ రావాలంటే. సో ఇప్పుడు ప్యానెల్ అడ్జస్ట్ చేస్తూ గేర్ లివర్ తీసేస్తున్నాం. అంతే, ఇలా రిమూవ్ చేస్తూ వేస్ట్ కార్బన్ డిపాజిట్స్ని క్లీన్ చేసుకోవచ్చు అండ్ చైన్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకొని మై 5 బోల్స్ 1 2 3 4 5 డమ్మీ బోల్ట్ ఒకటి. ఇప్పుడు ఎలా పెట్టాలో చూద్దాం. ఫస్ట్ ప్యానెల్ ప్లేస్లో పెట్టి బోల్ట్ ఆన్ చేయొద్దు. ఫస్ట్ మనం పెట్టాల్సింది ఏంటంటే గేర్ లివర్ పెట్టి ప్యానెల్ అడ్జస్ట్ చేస్తూ గేర్ లివర్ని బోల్ట్ టైట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, బైక్ ఫస్ట్ గేర్లో ఉండేటట్టు చూసుకోండి. సో ప్రెస్ చేయగానే ఫుట్ పైకి గేర్ లివర్ టచ్ అవ్వద్దు. మినిమం ఫ్రీ ప్లే ఉండేటట్టు చూసుకోండి. లేకపోతే లూజ్ అయిపోతుంది. ఇంక నెమ్మదిగా బోల్స్ అన్నీ టైట్ చేస్తూ ప్యానెల్ ఫిక్స్ చేయడమే. ఎక్కువ టైట్ చేయొద్దు, బోల్ట్ మీద థ్రెడ్ డ్యామేజ్ అవ్వచ్చు. లూజ్ లేకుండా టైట్ చేసుకోవడమే. కొంచెం కాంప్లికేటెడ్, కొంచెం ఈజీ. ఇలా అప్పుడప్పుడు ఓపెన్ చేసి మనమే కార్బన్ డిపాజిట్ని క్లీన్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అదే Yezdi Adventure రైడర్స్కి.